హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సహోద్యోగులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృధా ఖర్చుల విషయంలో చేయడం మంచిది, పొదుపు చేయడం ఇంకా మంచిది. ఇక వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు, అలాగే కుటుంబంలో చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక మౌనంగా ఉండడం ఈరోజు మేలు చేస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, అలాగే ప్రతి పనిలోనూ ఆటంకాలను ఎదుర్కొంటారు. కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నందున మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మూడో వ్యక్తి జోక్యం వలన భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి చవి చూడాల్సి వస్తుంది. అలాగే కాంట్రాక్టర్ను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన పత్రాలు కూడా చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి వారు ఈరోజు ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొంటారు. ఉద్యోగ మార్పునకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా కాదు, కాబట్టి మార్పును వాయిదా వేసుకోండి. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే నిరాశజనకంగా ఉంటుంది. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఇక మిత్రులు బంధువులతో తగాదాలు అనేవి ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించని బదిలీలు అనేవి ఏర్పడతాయి. క్రీడాకారులకు సాంకేతిక వర్గాల వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరాశ చెందుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.